మాజీ మంత్రి మల్లారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ భూములు కబ్జా చేశారని ఆరోపిస్తూ బాధితులు ప్రజాభవన్ ముందు నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ బ్యానర్లు, ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నుంచి తమ ఫ్లాట్లను కాపాడాలంటూ కృష్ణానగర్ ఫ్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు. సర్వే నెంబర్ 647/1, 648, 654లో భూమిని మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ ధర్నాకు దిగారు. అదేవిధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు కూడా ఆందోళన దిగారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి సర్వే నెంబర్ 648, 650లో తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఆరోపిస్తున్నారు. ప్రజావాణిలో తమ సమస్య విన్నవించేందుకు 600 మందికి పైగా బాధితులు తరలివచ్చారు. శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలో తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేసి మల్లారెడ్డి నుంచి తమ భూములను కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి డబుల్ బెడ్రూమ్ కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ప్రజావాణి నోడల్ ఆఫీసర్గా ఉన్న హరిచందన నల్గొండ కలెక్టర్గా బదిలీ అయిన నేపథ్యంలో ఐఏఎస్ దివ్యకి బాధ్యతలు అప్పగించారు. గతంలో ఆదిలాబాద్ కలెక్టర్గా పనిచేసిన దివ్యకు ప్రజావాణి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.